గుడ్ ఈవినింగ్. వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కూడా కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితులు అసలు ఎలా ఉంటాయో ఊహించడమే చాలా కష్టంగా మారింది. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధజ్వాలలు తప్పవా? ఇంధన సంక్షోభం తప్పదా? పీస్ టాక్స్ వర్కౌట్ కాకపోవడంతో అమెరికా అసలు నెక్స్ట్ ఏం చేయబోతోంది? యుద్ధం విషయంలో అగ్రరాజ్యం దగ్గర ప్లాన్ బి ఉందా? అసలు ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటి? వాషింగ్టన్ యాక్షన్ ప్లాన్ బి దిశగానే కనిపిస్తోందా? చమురు మంటలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. అమెరికా డిమాండ్లకు ఇరాన్ లొంగకపోతే ట్రంప్ వద్ద ఉన్నటువంటి అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే. ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడం వల్ల చమురు ఎగుమతులపై ఆధారపడిన టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నటువంటి చైనా, భారత్పై ఆ ప్రభావం కూడా తీవ్రంగా పడుతుంది. నికోలస్ మదురోను నిర్బంధించడానికి ముందు కూడా వెనజులా నౌకల్ని దిగ్బంధించింది అమెరికా. అదే ఫార్ములాను అమలు చేసే దిశగా ట్రంప్ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే పశ్చిమాసియాలో సైనిక మోహరింపులు పెంచింది అమెరికా. వేల మంది సైనికుల్ని రంగంలోకి దించింది. యుద్ధ విమానాలు సైతం మోహరిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. సరే, ఇవన్నీ చూస్తుంటే ఇస్లామాబాద్ టాక్స్ కేవలం యుద్ధ సన్నద్ధత కోసమే అనే డౌట్స్ కూడా వినబడుతున్నాయి. చర్చలు విఫలం కావడంతో టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరికలు చేశారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై భయాందోళనలు నెలకొన్నాయి. 40 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత పశ్చిమాసియా యుద్ధక్షేత్రంలో బాంబుల మోత ఆగింది. యుద్ధం ఆగిపోగానే రెండు దేశాలు విజయం మాదే అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. చర్చలు అంటూ చేతులు కలుపుతూనే కయ్యానికి కాలు దూవుతున్నారు. అయితే యుద్ధ విరమణకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో ముప్పు తప్పేలా లేదు. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తే భారత్కు ఇబ్బందే. మన దేశ ఇంధన భద్రతకు హార్మూజ్ జలసంధ్ అత్యంత కీలకం. చమురు, సహజవాయువు సరఫరాలకు అంతరాయం కలిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న ప్రశ్న ఒక్కటే, వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నాయి. అందున మన వరకు మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ఎఫెక్ట్ భారత్పై ఎంతవరకు పడేటువంటి పరిస్థితి కనబడుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు సార్ సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. సార్, గుడ్ ఈవినింగ్. బాబు గారు నమస్తే. సార్, ఏంటి సార్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు అది సర్వత్రా కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఏంటి అంటే నిన్నటి చర్చల్లో ఏం మాత్రం ఎఫెక్ట్ పడలేదు. మొత్తం అంతా కూడా విఫలం విఫలం విఫలం. అంటే ఈ చర్చలు నామమాత్రంగానా జరిపారా? హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? చాలా చాలా సందేహాలు సార్. ఏం జరగబోతోందంటారు? మీరు అన్నట్టే వాట్ నెక్స్ట్ $1,000,000 ప్రశ్న. సరిగ్గా ఒక 15 రోజులు వెసులుబాటు లభించడం మంచిది అనుకున్నాం. ఏదో రకంగా వేఅవుట్ కోసం ప్రయత్నం చేసిన అమెరికా పాకిస్తాన్ ను ఒక రకంగా చెప్పాలంటే మధ్య బకరా చేసి కూర్చునబెట్టింది. స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు అనొద్దు, ఒక రకంగా చర్చల ప్రారంభంతోనే ముగిసిపోయినాయి కదా, ఆదిలోనే హంసపాదం మొదలైంది. కాబట్టి చర్చల ప్రాతిపదికే తప్పున్నప్పుడు, చర్చల ప్రాతిపదికనే ఇద్దరు పరస్పరం అంగీకరించే పరిస్థితి లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. ఊహించింది అనేది పెద్ద కొత్త వివాదం. ఎందుకంటే ఇటు పక్కన 15, అటు పక్కన 10. మేము మొదటి నుంచి రమణబాబు గారు ఈ పాకిస్తాన్ పాత్ర ఏమిటి, అసలు పాకిస్తాన్ అనేది మధ్యవర్తి లేకుంటే స్పెక్టేటరా లేకుంటే పోస్ట్ మ్యాన్ పాత్రగా, ఈ 3 తెలిసాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మ్యాన్ పాత్ర అంటే ఉన్నట్టు సమాచారం అటు పక్క అదే సార్, మధ్యలో వేలు పెట్టడం ఎందుకు? అసలు వేలు పెడితే మంచిదే కాదంటలేదు, కానీ పోస్ట్ మ్యాన్ పాత్ర అయితేనేమో న్యూట్రల్ గా ఉంటాం. పోస్ట్ మ్యాన్ కు అందులో సాగు టెలిగ్రామ్ అయినా సప్లై చేస్తాడు,
శుభకార్డు కూడా వేస్తారు. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని టెలిగ్రామ్ అవుతుంది, ఇంకోటి రాదు కదా. దాన్ని ఇప్పుడు ఏ టెలిగ్రామ్ వస్తే ఆ టెలిగ్రామ్ ప్రింట్ చేసి పంపాల్సిన బాధ్యత పోస్ట్ మ్యాన్ది, పోస్ట్ అంతే తపాలా శాఖది. అట్లాగే వీళ్ళు ఏం చేయాలి, ఇటుపక్క సమాచారం అటుపక్క, అటుపక్క సమాచారం ఇటుపక్క ఇవ్వాలి. కానీ మొదటి సమాచారం ఇచ్చేటప్పుడే దీని డ్రాఫ్ట్ అనే దాన్ని అట్లాగే చెరిపేయకుండా పంపించేసిందా పాకిస్తాన్. మీరు చూస్తారు కదా, ఇప్పుడు అటు పక్కన అమెరికా రాసి తయారు చేసి వండి వార్చిన ఒక మెసేజ్ ను కనీసం మక్కికి మక్కి మేరే భాయ్ లిక్కి అని నకల్ మానే కో బి అకల్ రహినా. అంటే అక్కడ ఏముంటే మనకు డ్రాఫ్ట్ అని అంటే ఆ డ్రాఫ్ట్ అనే దాన్ని తీసేయకుండా అమెరికా పాకిస్తాన్ పంపిన మెసేజ్ ను సరిగ్గా ఇరాన్ కు ట్రాన్స్ఫర్ చేసింది, అంతే కదా. చూసినా అవును సార్. కానీ మన ఈ మధ్యన మన భారతదేశంలో జరిగిన ఒక జోక్ చెప్తాను నేను. ఆ మధ్యన కేరళ ఎలక్షన్ కమిషన్ వారు కేరళ సిపిఎం పార్టీకి సమాధానం ఇస్తూ ఒక వివరణ అడిగితే బీజేపీ ముద్రతో పంపించింది. బీజేపీ పార్టీ ముద్ర వేసి కింద ముద్ర స్టాంప్ అది వేసి పంపించింది. ఏంటంటే తుప్ప అయిపోయింది, కాదు వాళ్ళు ఏదో సమాధానం అడిగితే దానికి సమాధానం పంపే బదులు ఆ ముద్రను మేము దీని మీద వేసిన పంపినాం. ఎలక్షన్ కమిషన్ ముద్ర ఉండాలి కింద కదా. సరిగ్గా అట్లాగే జరిగింది. ఇప్పుడు మన కేరళ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైన్ ఉంటది, కిందనేమో భారతీయ జనతా పార్టీని ముద్ర వేసి పంపించింది. అట్లానే ఉంది ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని చెప్పి డ్రాఫ్ట్ పంపిన అమెరికా పంపిన దాన్ని సరిగ్గా అట్లే సేమ్ పంపింది. కనీసం ప్రతిపాదన పంపేటప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంది కానీ ఇటుపక్క అటుపక్క సమాచారం చేరవేయాలి. ఇక్కడ ఏమైందంటే బేసిక్ గా 3 షరతులకు ఒప్పందం కుదరకపోవచ్చు అని నేను మొదటి నుంచి అంటున్నాను. ఏదంటే ఒకటేమో ఇరాన్ సార్వభౌమాధికారం రక్షించాలి కదా. అసలు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూనే మిమ్మల్ని అణుస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తామని యుద్ధం మొదలు పెట్టింది అమెరికా కదా. అది రెండోది ఏంటంటే హార్మోజ్ జలసంధి విషయంలో పూర్తిగా మొన్నటిదాకా అంతర్జాతీయ జలాలది. కానీ ఇప్పుడు నువ్వు నేను పంచుకుందామని ప్రతిపాదన పెట్టిన తర్వాత ఇరాన్ కు కొత్త ఆలోచన పుట్టించి హార్మోజ్ జలసంధిని మేమంటున్నా మాదే నేషనలైజ్ చేసేసాం, టోల్ వసూలు చేస్తాం, ఇద్దరు కలిసి పంచుకుందామని. వీళ్ళు అంటే కాదు మీదెందుకైతే మాదే అనేది. ఇక మూడో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి యురేనియం 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్నది, 60-70% దాన్ని మాకు అప్పచెప్పాలి, లేకపోతే న్యూట్రల్ వ్యవస్థకు అప్పచెప్పాలి అని ఒక ప్రతిపాదన. ఈ 3 కుదరవు కదా. అన్నిటికంటే పెద్ద పీఠముడి పట్టింది ఏంటంటే హార్మోజ్ జలసంధి ఒకటి. లెబనాన్ మీద ఒప్పందాలు లెబనాన్ ఉందా లేదా, పాకిస్తానే ఉందంటది. మళ్ళీ నేమో అమెరికా వైపు చూడని గురువుగా చూస్తే లేదు అమెరికాలో పంపిందని లేదు కదా అంటుంది. కనుక లెబనాన్ మీద దాడులు ఇందులో ఉన్నాయా లేవా, అంటే మన ఇజ్రాయెల్ కూడా కంట్రోల్ చేసే ఉన్నదా, లేకుంటే అమెరికా ఇరాన్ మధ్య మాత్రమే ఈ చర్చ జరగాల అనే దాని మీద సంశయం వచ్చింది. దీనివల్ల ఒకటే నిజంగా మొన్న 5:30 గంటలు వాళ్ళ మహా అయితే ఇంకో 4 గంటలు మధ్య అయిపోయింది. కీలకత దుకాణం బంద్. కానీ దుకాణం మొదలైంది. ఇప్పుడే యుద్ధం దుకాణం మళ్ళీ ప్రారంభం అవుతుంది. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం చూస్తే మొన్నటిదాకా ఏ నష్టపోయినా అంతకంటే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని భయపడుతున్నాను నేనైతే. ఎందుకంటే మంచి చోట ఇప్పుడు ఈ 10-15 అంటే సార్ ముఖ్యంగా ఇంధన సంక్షోభం తప్పదంటారా? ఎట్లా ఆలోచించాలి దీనికి సంబంధించి? ఒక్కటి జరుగుతుంది. మనము ఒక రకంగా ఇందులో వేలు కాలు పెట్టలేదు కనుక మనకు లాభం ఏంటంటే ఇరాన్ నుంచి ఆగిపోతే అమెరికా స్పష్టంగా చెప్పింది అంతకంటే తక్కువకు మేము సప్లై చేస్తాం, ఎవడు భయపడాల్సిన అవసరం లేదు అమెరికా. అలానే రష్యాతో కూడా కొనుక్కోవడానికి మీకు అన్ని శాంక్షన్స్ మేము ఇచ్చేస్తున్నాం, అన్ని శాంక్షన్స్ కూడా మనం అవరోధాలు కూడా తొలగిస్తున్నాం అన్నమాట అన్నది. కాకపోతే మన నష్టమైందంటే ఆ రష్యా నుంచి ఇంధనం తీసుకొచ్చుకోవాలంటే ఇబ్బడి ఖర్చు అవుతుంది. ఒకటి దూరభారం కూడా. ఇరాన్ నుంచి మన పూతవేడి దూరంలో ఉన్నట్టు లెక్క. ఇరాన్ నుంచి మనకు హార్మోజ్ జలసంధి ద్వారా మిగతా ఒక ఇరాన్ ఒకటే కానీ మిగతా దేశాలకు తెచ్చుకోవడానికి మనకు చాలా దగ్గరగా ఒక 20 రోజుల్లో చమురు వచ్చేస్తుంది. కానీ చమురు కానీ గ్యాస్ కానీ ఇది మాత్రం 40 నుంచి 50 రోజులు పడుతుంది. ఏది రష్యా నుంచి కానీ అమెరికా నుంచి మనం కూరగాయలు కానీ ఇవన్నీ సప్లై కావాలంటే. దాంతో ఏమైతే దీర్ఘకాలిక ప్రయాణం కనుక ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. ఖర్చుతో పాటు మన ఇంధన ధరలు పెరుగుతాయి. ఇది ప్రమాదం అంటున్నాం. మొత్తం అందకుండా అవ్వకపోవచ్చు. మనము ఉన్న ప్రకారం అయితే వాళ్ళ ఇరాన్ నుంచి హార్మోజ్ జలసంధి నుంచి వాళ్ళ మరొక ఓడ రిలీజ్ అయింది. ఇంకా 8 ఎదురు చూస్తున్నాయి. మన అందులో చిక్కిపోయిన బాబు ఇంక 8 రిలీజ్ కావాల్సినవి. ఈ 10 రోజుల్లో కనుక రోజుకొకటి రిలీజ్ అయినా మనం బతికి బట్ట కట్టినట్లయితే మళ్ళీ 2 నెలల దాకా మనకు సంక్షోభం ఉంటారు. కానీ అదొక్కటే సమస్య కాదు కదా రమణ బాబు గారు. మనకు ఎగుమతులు దిగుమతుల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడింది. ఉదాహరణ అరటిపండు సంగతి ధరలు పడిపోయింది. అట్లానే మనకు ఉల్లిగడ్డ ధరలు పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యం రొయ్యల ఎగుమతి దిగుమతి ఆగిపోయింది కదా. ఇట్లా చూస్తే ఒక 4-5 కమోడిటీస్ మన దగ్గర నుంచి అటు పోయి, ఉదాహరణ బాస్మతి బియ్యం ఇరాన్ మనం సప్లై చేస్తాం, అవి ఆగిపోయినాయి. ఇట్లా
ఎగుమతులు సప్లై చైన్ అంటారు. దీన్ని సప్లై చైన్ పోతే దిగుమతులు పోతే ఎగుమతులు పోతాయి. దీనివల్ల మనం నష్టపోతాం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ యుద్ధం కొనసాగుతూ ప్రపంచానికంతా నష్టం, మనకే కాదు. కానీ మనకంటే ఎక్కువ నష్టపోయే దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ షూర్ ఇట్లాంటి సార్, షూర్ దేశాలు. సార్. సార్ అండ్ ఇప్పుడు బంద్ చేద్దాం సార్, ఒక్కొక్క కంట్రీ వైజ్ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఎలా ఉండబోతోంది అంటారు? ఏం చేస్తే బెటరు, ఏం చేయకూడదు వాళ్ళు అసలు? అసలు ఈ యుద్ధంలో విరమణ కోరింది అమెరికానే వరకు చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఏమైందంటే యుద్ధం మొదలుపెట్టినప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి పక్కన పెట్టి, అంతర్జాతీయ సూత్రాలు, యుద్ధ సూత్రాలను పక్కన పెట్టి దొంగ దెబ్బతీసింది ఎవరికి చెప్పాలి. చూసాం కదా, శనివారం 20 ఫిబ్రవరి అంటే అదొక రోజు, 31 మార్చి 31 రోజు, 32 ప్లస్ ఇవాళ ఇప్పుడు 11 తేదీ అంటే 43 రోజులు అయింది యుద్ధం ఉంది అయిపోయి. అంటే 43 రోజులు 3 రోజులు విరామం దొరికింది. అంతకుముందు 10 రోజులు కూడా విరామం ఇచ్చింది అమెరికా. కానీ పేరుకు విరామం కానీ లెబనాన్ మీద దాడులు కొనసాగుతున్నాయి, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి నడుస్తూనే ఉన్నది. ఒక్క అమెరికా బాంబులు వేయలేదు, అంతే తేడా. కానీ అమెరికా కూడా ఆ 10 రోజుల్లో చేసిన పని ఏంటంటే 2 విమానాలు పోగొట్టుకున్నది. 2 విమానాల పైలట్లు అంతుబట్టని పరిస్థితి అయింది, అంతు దొరకని పరిస్థితి అయింది. చూసినాం, తమ దేశం వాళ్ళే లీక్ చేశారని అమెరికా అధ్యక్షుడు ఉగ్రం నరసింహ రూపం ధరించాడు. చూసినాం, వాళ్ళ మీద మా వాళ్ళే దొంగలు, మా వాళ్ళే లీక్ చేసిండు, మన పైలట్ అక్కడ తిప్పిపోయాడు అంటే కేవలం యుద్ధం ఆగిందనే పేరు అంటున్నారు, ఎక్కడ ఆగలే. ఇంకో మాట ఏంటంటే జలసంధిని దిగ్బంధించడం, ఆపేసడం అని ఇరాన్ అన్నది కదా. ఇరాన్ ఏమన్నది, ద్వారం తెరిచి ఉన్నాయి, ఒక అమెరికా దాని ఇతర పక్షాలకు మాత్రమే ఆపాము, చైనాకు కానీ, ఇండియాకి కానీ, పాకిస్తాన్ కానీ మేము ఆపలే కదా, హర్మోజ్ జలసంధి నుంచి గొడవలు పోతూనే ఉన్నాయి, మొత్తం ఆపలేమేమని ఇటు పక్కన ఇరాన్. అయితే మొన్న 40వ రోజు తర్వాత కురుక్షేత్ర యుద్ధం 18 రోజులకు ముగిసిందట. నేను చెప్పాను 40 రోజులు దాటుతా మండలం పూర్తవుతుంది, ఈ 40 రోజుల కన్నా పూర్తవుతుంది లేదంటే కొంచెం శుభం కార్డు పడుతుంది అనుకోని కనీసం బ్రేక్ పడ్డది. మండలం సరిగ్గా 40వ రోజు బ్రేక్ పడింది. ఆ రాత్రంతా రాణారావు గారు వివిధ టీవీలు తెల్లారి 4 గంటల దాకా ఉన్నాను నేను. అంటే ఆ టెన్షన్ మనం ఎవరు ఆపుకోలేకపోయింది. ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. సర్వనాశనం అయిపోతే ఇరాన్ సంస్కృతి నాశనం చేసి వాళ్ళ చరిత్ర మొత్తం నామరూపాలు ఎక్కువ చేస్తానని వీడేమో 250. అంటే సార్, అంటే చాలా సందర్భాల్లో ట్రంప్ మాట్లాడినట్టు అండ్ చాలా మంది విశ్లేషకులు చెప్పినట్టుగా ప్లాన్ బి దిశగానే ట్రంప్ యాక్షన్ ప్లాన్ కనిపిస్తుంది అంటారా? ఎలా అనుకోవాలి సార్? కానీ ట్రంప్ తాను చచ్చే మంది తానే మింగుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్ బి అనొచ్చు. కానీ ఏమంటుందంటే మొట్టమొదటి చూస్తే మీకు ఇప్పటిదాకా వేఅవుట్ కోసం ప్రయత్నం చేసిన ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఈ బ్రేక్ ను వాడుకున్నారు అని పోనీ చర్చలు మొదలైతే అనుకున్నాం. చర్చలు మొదలు కాకముందే మీ హార్మోజ్ జలసంధిని మేము మొత్తం స్వాధీనం చేసుకుంటాం, 10,000 మీరు చెప్పారు కదా, దాదాపు 10,000. సార్ మీ మాటకు అడ్డొచ్చాను. ఇప్పుడు ఈ హర్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేయడం, దాన్ని లొంగ తీసుకోవడం, ఆఫ్ కోర్స్ దాన్ని కైవసం చేసుకోవడం అంత ఈజీ పని అంటారా? ఇరాన్ అంత చూస్తూ ఊరుకుంటుందా? అండ్ ఓవైపు హౌతీలు ఉన్నారు, ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. సీ మైన్స్ ఉన్నాయి, కింద సీ మైన్స్ పెట్టింది. ఒకటి భూతల యుద్ధం మొదలు కాదు, భూతల యుద్ధం మొదలు అయితే అసలు ముందుంది ముసలాల పండుగ. అమెరికాకు చూపిస్తారు, చుక్కలు చూపిస్తుంది ఇరాన్ అభిమానం. ఇరాన్ నిజంగా దుర్మార్గమైన దేశం, మన దేశం పట్ల దుర్మార్గం వ్యవహరించింది, పాకిస్తాన్కే సహాయం చేస్తుంది, పాకిస్తానే సమర్థిస్తుంది. ఆ రకంగా ఇజ్రాయలే మనకు నిజంగా మిగతా దేశం. కానీ ఏమంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాన్ని మనం నిష్పక్షపాతంగా బయట నుంచి విశ్లేషిస్తే అమెరికా ఇరాన్ ను చాలా చిన్న అంచనా వేసింది, తక్కువ అంచనా వేసింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే కుంజర యోధంబు దోమ కుత్తుక జొచ్చన్ అనే ఒక పద్యం ఉంది శ్రీకృష్ణదేవరాయ స్థానంలో. సామాన్య గడికి ఒక సమస్య పూర్ణమిస్తాను కనుక కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు. రిపబ్లికన్ పార్టీ ఏనుగు గుర్తు మీకు తెలుసు కదా, ట్రంప్ గుర్తు ఏనుగు. అటువంటి ఏనుగు గుంపు అంతా పోయి హర్మోజ్ జలసంధిలో ఏది ఇరాన్ కుత్తుక వచ్చింది. ఇరాన్ దోమే అనుకున్నారు, దోమ కుత్తుక చొరినట్టు ఇవాళ ఇరాన్ ఏంటంటే మిత్ర లాభం మిత్ర భేదం ఆ లెవెల్ పోతుంది. అంటే ఎవరి మిత్రుడు ఎవరి శత్రుడు క్లియర్ కట్ చేసేసింది. అమెరికా మిత్ర దేశాలన్నీ నాకు శత్రువులే అండి, దానికి సంబంధం లేకుండా శత్రు దేశాలు. కానీ అమెరికాకు మిత్ర దేశాలు అండి, నాకు మిత్ర దేశాలు పొమ్మన్నాడు. శత్రువు మిత్రుడు కదా. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చైనా, రష్యా, దాంతో పాటు మనము భారతదేశము, పాకిస్తాను, వీళ్ళందరూ మిత్ర దేశాలు అనేది. అంటే మనకు మాత్రమే వెసులుబాటు ఇచ్చింది. అందుకని అదే అమెరికా ఎటువంటి అటు చెలిపేసింది, తన మిత్రులు కూడా కాపాడుకోలేకపోయింది. ఒకటి ఇంటా బయట పూర్తిగా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. చూడండి వేఅవుట్ ఎట్లా అంటే ప్లాన్ బి ఎందుకు నాశనం అయితే చెప్తాయి. అమెరికా మొట్టమొదటి తన దేశంలో 3,500 చోట్ల దాదాపు 1 కోటి మంది ఉద్యమం చేస్తున్నారు, యుద్ధం ఎవడు మొదలు పెట్టండి మిమ్మల్ని, మా డబ్బులతో యుద్ధం చేస్తున్నామని. రెండోది
నాటో కుటుంబ దేశాలను పిరికి పందల్లారా అని మాట్లాడిండు. ఎవరు? ట్రంప్ ఏది పడితే అది మాట్లాడి పిరికి పందల్లారా అన్నాడు. అట్లాగే బ్రిటన్ ప్రధాని, ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రధాని భార్యను ఎట్లా పడితే బాడీ షేమింగ్ చేసిండు. చూసాను కదా మీరు. అట్లానే కనీసం వేరే దేశాల పట్ల సరిగ్గా ఉన్నాడంటే గల్ఫ్ దేశాల పట్ల కూడా సరిగ్గా లేడు. మీరందరూ విధవులు, మీరు మిమ్మల్ని రక్షించలేకపోతున్నారు, మిమ్మల్ని మేమే రక్షించాలి, మమ్మల్ని మేమే రక్షించుకోవాలా అని కూడా మాట్లాడాడు. తర్వాత ఏమైంది? ప్రపంచం మొత్తం ఒంటరిగా అయిపోయింది ట్రంప్. ఈ దేశంలో ఇప్పుడు జరగబోయేందంటే ఈ చర్చలు ప్రాతిపదిక తప్పున్నది. ఒకటి, ఇస్లామాబాద్ లో చర్చలు చేయడం అనేది ఒక రకంగా రాంగ్ వాళ్ళు అనుకున్నది. కానీ మన అమెరికా ఏమనుకుందంటే పాకిస్తాన్ అయితే నా చెప్పు చేతులు అనుకున్నది. సార్ ఇప్పుడు ఇరాన్ సార్ వెనిజులాని ఎలా అయితే లొంగ తీసుకుందో అదే ఫార్ములా అంటే నికోలస్ మదురోని నిర్బంధించడానికి ముందు కూడా ఈ వెనిజులా నౌకల్ని దిగ్బంధించడం లాంటి పనులు చేసింది అమెరికా, మనకు తెలుసు. అంటే సేమ్ ఫార్ములా ఏమైనా అమలు చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అనే భ్రమలో ఉందా యుఎస్? చాలా కష్టం. బ్రహ్మాండం మీరు అన్నది కరెక్ట్, బ్రహ్మాండం ఉంది కానీ చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్ తక్కువ అంచనా వేసింది ఏంటంటే వాళ్ళ క్షిపణి సామర్థ్యం 2000 కిలోమీటర్లు దాటనుకుంది. అవునండి. డిగో గార్సియా 4000 కిలోమీటర్లు ఇరాన్ నుంచి దేశం వచ్చింది కదా బాంబు రోజు. మరి అటువంటిప్పుడు అప్పడం తెలవాలి కదా. రెండోది, ఇరాన్ చెప్పాలంటే అతి పెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా, కానీ దానికి నియంత ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నియంత? ట్రంప్. అంటే ప్రజాస్వామ్య నియంత దాపరించండు. దుర్మార్గమైన నియంత్రిత దేశము, లేకపోతే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ దేశము. అటువంటి దానికి నాయకత్వం ఏమో ద్వికేంద్రీకృత నాయకత్వం ఉంది. చూడండి మీరు, కింద యుద్ధం చేసే ఒక ప్రావిన్సెస్ నుంచి, అంటే 31 ప్రావిన్సెస్ ఉంటాయి అక్కడ మనకు ఇరాన్ లో. చిన్న కింద యుద్ధం చేసే గెరిలా యోధుడు కూడా నేనే రాజును, నేనే మంత్రిని అని పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాకల్లా ఇప్పుడు మీరు పర్సన్ చేంజ్ అనుకుంటే పర్సన్ చేంజ్ అయింది మహాయుద్ధం, కానీ 100 మంది దాకా చంపేసిండు ఇరాన్ అధినాయకత్వాన్ని. కానీ వాళ్ళు నాయకత్వాన్ని మనకు చైనా మన లీడర్షిప్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ పైన ఎవరున్న సమస్య కాదు. చూసింది కదా ఇరాన్ నుంచి మన పాకిస్తాన్ చర్చలు ఎంతమంది వచ్చింది చూసింది కదా, ఎట్లా వచ్చారు చూసింది కదా. అక్కడి స్పీకర్, అక్కడ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చింది. అంటే ఎట్లా ఉందంటే ఇరాన్ ఏమో ఒక ప్రజాస్వామ్యయుతంగా నాయకత్వాన్ని ఒక అంచెలంచెలుగా నడిపిస్తూ వాళ్ళేమో యుద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అయితే ట్రంప్ నేను చెప్పింది వేదమంటున్నాడు, మేము అనే మాట అంటున్నాడు. ఇక్కడ అమెరికా అనే మాట అంటాడు, నేను చెప్పింది వినాలంటున్నాడు, నేనే అంటున్నాను. సార్ ఒక మూల ఒకవైపు ఆల్రెడీ చర్చలు జరుగుతున్న టైంలోనే పశ్చిమాసియాలో సైనిక మోహరింపులు పెంచడం కానీ, అలాగే వేల మంది సైనికులను రంగంలోకి దించడం కానీ, అంటే ఈ యుద్ధ విమానాలు సైతం మోహరించినట్లుగా కూడా చాలా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చేశారు. అంటే వీటన్నింటినీ ఎలా చూడాలి? అంటే ట్రంప్ ముందుగానే ఇది ఖచ్చితంగా ఇది సక్సెస్ కాదు, ఈ చర్చలు సఫలం కావు అని డిసైడ్ అయిపోయాడా? కావద్దనే కోరుకున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే జోవాన్స్ ఏం చెప్పిండు, మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి సూచనలు, సలహాలు, దిశానిర్దేశకు వచ్చిన అన్నాడు. ఏం దిశానిర్దేశం చేసుకున్నట్టు? 15 రోజులు టైం ఉంది కదా. పాకిస్తాన్ లో ఒక పీఠముడి విడకపోతే ఇంకో దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా. ముడి విప్పే క్రమంలో ఎక్కడి నుంచి ముడి రాకపోతే ఇంకో దగ్గర నుంచి ఇంకో చివర మొదలు పెట్టాలి. ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఏమంటున్నా అంటే మనకు పరీక్షకు 3 సంవత్సరం పొడుగా చదువుతాం, 3 గంటల పరీక్ష రాసి రావాలి. మన పరీక్ష కేంద్రానికి మనం ఏం చేస్తాం, మొదలు ప్రశ్నాపత్రాన్ని వివరంగా చదవండి అంటాం కదా. చర్చలకు ప్రశ్నాపత్రాలు లాంటిది చర్చలు 15-10 సూత్రాలు చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏ ప్రశ్నకైతే జవాబు మనకు గట్టిగా వస్తుందో ఆ ప్రశ్నతో మొదలు పెడతాం కదా. వాస్తవం ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం 15 అంశాలేమో అమెరికావి, 10 అంశాలు మన ఇరాన్. ఈ 20 తీసుకొని ఏది సులువుగా పరిష్కారం అయితే అక్కడికి మొదలు పెడితే ఈజీగా వచ్చాయి కాదు. ఇక్కడ ఏమైందంటే లెబనాన్ మీద దాడులు ఆగొద్దు, ఆగాలి అని వీళ్ళు, ఆగొద్దని వాళ్ళు, కానీ అక్కడి నుంచి పీఠముడి పడుతుంది. అంటే ఏవైతే క్లిష్టమైన సమస్యలు అక్కడ మొదలు పెట్టింది. ఎప్పుడు కూడా కింద బుక్ చేసుకుంటూ పోయేటప్పుడు మనం ఆన్సర్ ఈజీగా వచ్చే ప్రశ్నలకు ఎట్లా జవాబు చెప్తామో ఇక్కడ కూడా ఈ చర్చలో చేయాల్సిన పడింది. అంటే ఇద్దరు అంగీకృతమైన కొన్ని అంశాలు ఉంటాయి కనుక అవి మొదలు టిక్ చేసుకుంటే అయిపోద్ది కదా. అది చేయలే, మొదలే పీఠముడి పడే అంశాలను నిన్నే కూర్చున్నాను. అటు టేబుల్ అటుపక్క ఇటుపక్క కూర్చున్న వాళ్ళు స్నేహస్తం అందించాలంటే ఇద్దరు చేయి చాపాలి కదా. చేయి చాపితేనే 2 చేతులు కలుస్తాయి కదా. నా చేయిని ఇట్లా ముడుచుకొని కూర్చొని వాడి చేయి వాడక్కడ ముడుచుకొని కూర్చుంటే మధ్యన ఏం చేస్తారు, ఎవడేం చేయలేడు కదా. జరిగింది అదే. ఇప్పుడు జోవాన్ ఏం చెప్పిండు, చర్చలు మొదలు 6 గంటల్లో లేచిపోయింది, అయిపోయింది. ఫస్ట్ ప్రకటన ఎవరు చేసిండ్రు, ఇరాన్ చేయలే, ట్రంప్. అమెరికా ఈ చర్చలు విఫలమైంది అని ఎవరు చెప్పిండు, అమెరికా చెప్పింది తప్పు కదా. ఏమంటా అంటే విఫలమైందని ఎదుటివాడు చెప్పాలి. ఎదుటివాడిని ఓడించాలంటే మనం రెడీగానే ఉన్నాం మనం డిసంక్షన్ లేకపోయినాం అనాలంటున్నాం. నువ్వు నాకు నచ్చలేదని చెప్పడానికి కూడా నచ్చినావు అనాలి, వాడే విడిచిపెట్టిపోవాలి ఎదుటివాడు కదా. ఇక్కడ కూడా ఏమైందంటే
ఇరాన్ తర్వాత అన్నది. ఒకటి చర్చలు మొదటి కాకముందే అమెరికా అధ్యక్షుడు 3 రకాల మనకు రెచ్చగొట్టిండు కదా మీరు అన్నదే. ఒకటి భూతల యుద్ధం, ఇప్పటిదాకా గగనతల యుద్ధం చేసినాం, ఇప్పుడు అవును భూతల యుద్ధం చేస్తాం. చేస్తాం. అవును 10,000 మంది సైనికులు మోహరించడం అన్నాడు. ఇవన్నీ చెప్పడం అంటే మీరు వింటారా, లేకపోతే నా పని నేను చేసుకపోవాలని అట్లా అన్నది కదా. అవును రెండవది, నిజంగా భూతల యుద్ధం మొదలైతే సినిమా చూపిస్తామా అంటున్నాడు ఎవడు ఇరాన్. ఎట్లా చెప్తాను? అవును ఇప్పుడు అవును కూడా స్థాన బలమే గాని తలబలమే కాదయా విశ్వదాభిరామ వినమన్నారు. నిజంగా ఇరాన్ కు స్థాన బలం ఉంది అక్కడ. అవును ఏది హిమోజ్జల సంధి వాడు వాకిది. అవును ఇరాన్ వాకిట్లో పోయి నేను ముగ్గేస్తా అంటున్నాడు వీడు అమెరికా అధ్యక్షుడు కదా. ఉమ్. నేనేమంటాను, నా ఇంటి ముందుకు వచ్చి నువ్వెట్ట ముగ్గేస్తావు, నాది నాకే అని వీళ్ళు అంటారు. అని కానీ వీళ్ళు సగం సార్ అంటే ఇప్పుడు సగం ఇప్పుడు వస్తున్నా, చర్చలు ఇటు పక్క విఫలమైన అటు పక్క నువ్వు అంటున్నావు. సార్ చర్చలు విఫలమైన సందర్భంలో ఇజ్రాయెల్ అమెరికా మూకుమ్మడి దాడులు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే జనావాసాలపై కానీ చాలా కీలకమైన ఆ ప్లేసెస్లో కానీ ఇరాన్లో. చాలా జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇరాన్ సంస్కృతిని నామరూపాలు లేకుండా చేస్తా, ఇరాన్ మొత్తం చరిత్రను తుడిపేస్తా అన్నారు కదా, అది జరుగుతుంది. అత్యంత ప్రాచీనమైన సంస్కృతి కూడా వాళ్ళది, ఇరాన్ వాళ్ళది. మన 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 సింధు నాగరికత సార్ ప్రజలు వెళ్ళింది అక్కడే కదా. అవును పర్షియా అక్కడి నుంచే మనం నిజంగా ఆరియన్స్ అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చారు. అవును ఇరాన్ నుంచే కదా. అవును ఇండస్ వ్యాలీ లేకపోతే ఈ సింధు నాగరికత అక్కడి నుంచి వచ్చింది మనకంతా. అవును మనంత పురాతనమైన నాగరికత వాళ్ళది. కనుక దాన్ని నాశనం చేస్తాను. అమెరికా ఎంత 250 ఏళ్ల క్రితం పుట్టింది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే వీళ్ళు వచ్చి మన గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచినట్టు గుడ్డు వాడైతే వీడు పిల్ల ఆ రకంగా. అయితే ఇరాన్ ఇప్పుడు ఏ సమస్య ఏంటంటే అంతకంతా మళ్ళీ తిరగబడుతుంది కదా అంటున్నాడు. అవును ఇప్పుడు ఇరాన్ ఏమో మొండివాడు రాజు కంటే బలవంతుడు. మొండివాడు ఇరాన్, అటేమో రాజు రాజు కంటే మొండివాడు బలం. రాజు ఏం కోరుకుంటున్నాడు, మిగతా గల్ఫ్ దేశాలలో తన సైనిక స్థావరాలను పెట్టి వాళ్ళ చమురు మీద పెత్తనం పెట్టదానించిండో ఇరాన్ మీద పెత్తనం వస్తే అయిపోతాను. ఇంకొక మాట రావణ్ బాబు గారు, ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్న శత్రుత్వం వేరు, పిల్లి ఎలుక పాము ముంగిసలాంటిది. అంటే వాళ్ళ శత్రుత్వం వేరు, వాళ్ళ వ్యూహం వేరు. అమెరికాకు వ్యూహం అది కాదు. అమెరికాకు ఇరాన్ శత్రువు కాదు, ఇరాన్ కు అమెరికా కూడా శత్రువు కాదు. కానీ ఇరాన్ కు ఇజ్రాయెల్ శత్రువు, అమెరికా ఇజ్రాయెల్ కి మిత్రువు. అందువల్ల దెబ్బతీస్తాను అంతేనా. అదే ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ అమెరికా మాట వింటదా? అదే అంటున్నారు కదా, లెబనాన్ మీద దాడులు వద్దంటే మా ఇష్టం చేసుకుని నువ్వెవడు అన్నది ఇజ్రాయెల్ కదా. బాబు కొంచెం ఊరుకో, మాతో సంధి కుదిరేటట్టుంది ఊరుకో అని బతిమలాడితే ఇజ్రాయెల్ తాత్కాలికంగా ఆ రెండో నుంచి ఆగుతున్నా అంటుంది. సార్ ఈ సందర్భంలో రెస్ట్ ఆఫ్ యూరోప్ కంట్రీస్ కావచ్చు అండ్ నాటో కావచ్చు, వీటన్నింటి పాత్ర ఏమిటి? వీళ్ళందరూ ఏం చేయగలరు అసలు? వాట్ నెక్స్ట్ అనే దాని దగ్గర ఖచ్చితంగా వీళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. ఉంటుంది. నాటో కూటమి దేశాలను అడిగి యుద్ధం మొదలుపెట్టిండా బ్రిటన్ ప్రధాని అదే అన్నాడు. మనం ఆయన ఏమన్నారంటే, మీరు యుద్ధం మమ్మల్ని అడిగి మొదలుపెట్టి యుద్ధం మీది కదా, మేమెందుకు వస్తాం, హార్మజ్జల సంధి దిగ్బంధం మీ ఓడలని మోహరించండి అన్నాడు. మీకోసం మేమెందుకు చచ్చిపోతాం అన్నాడు. అట్లాగే ఫ్రాన్స్ కూడా అదే అన్నది. అందుకని మీరు తిరిగి పొందాలన్నాడు. నాటో కూటమి నుంచి నేను వైదొలుగుతున్నా, మేము వైదొలిగినాక మీరు 0 నేను 1 మీరు 0 అన్నాడు కదా. పిరికి పందలు అన్నాడు. ఇష్టం ఉన్నట్టు. అంటే నాటో కూటమి దేశాలను యూరోపియన్ దేశాలను ఒక లెక్కలో తీసుకుండా ఎప్పుడన్నా కనీసం మాట మధ్యలో మాట్లాడిండా? అందుకనే మీరు మొదట్లో ఏదైతే ఈ యుద్ధంలో తీవ్రవాద చర్యలు తప్పు అనే దాని మీదేమో అందరూ వానికి ఐక్యరాజ్యసమితిలో మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ యుద్ధంలో ఇరాన్ పాత్ర గురించి న్యూక్లియర్ బాంబులు వాడొద్దని చెప్పి ఎక్కడైతే తీర్మానం ప్రవేశపెట్టిందో అప్పుడు వీటో ఉపయోగించింది అమెరికా, మన రష్యాను చైనా కదా. మొన్న భద్రతా మండలి చూసినాం కదా మనం. అందుకని నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ సమస్య ఎక్కడ ఉందంటే అమెరికా అధ్యక్షుడి దగ్గరే ఉంది. ప్రపంచ పెద్దన్నగా పోషిస్తూ ఏది పడితే అది చేసుకుంటూ ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగితే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే ఎవడొద్దని లేకపోయింది. కానీ అమెరికా ఇన్వాల్వ్ అయి ఇప్పుడు చేతులు కాచుకుంది. అసలు నిజంగా రమణబాబు గారు, అసలు అమెరికా ఎక్కడ నుండి గెలిచిందా? వియత్నాం యుద్ధం నుంచి మొదలుపెట్టింది. చిన్న దేశం, అక్కడి నుంచి 4 దశాబ్దాలు దాటింది, 4-5 దశాబ్దాలు అయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ఇరాక్ అధ్యక్షుడి మీద దాడి చేసి ఇరాక్ ను మొత్తం నాశనం చేసి ఇరాక్ అధ్యక్షుడిని చంపేసి సద్దాం హుసేన్ చంపేసి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 2 దశాబ్దాలు 20 సంవత్సరాలు ఉండి ఏమన్నా సాధించిందా? వెనక్కి వచ్చి పలాయనం చిత్తగించింది కదా. ఇక్కడ కూడా పలాయనం చిత్తగించలేక ఈ దేశంలో ట్రంప్ ఉండు కనుక, ట్రంప్ లేకపోతే ఇప్పటికీ యుద్ధం ముగిసేది అంటున్నాను. అంటే ఖచ్చితంగా పరువు పోగొట్టుకునే పనే చేస్తోంది అమెరికా. అండ్ సార్ మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఇండియా యొక్క పాత్రని అలాగే ఇండియాకి ఎఫెక్ట్ అయ్యేది గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరూ తన్నుకు చేస్తుంటే సరే, ఏమిటిది వ్యూహాత్మక మౌనమా, లేకపోతే ఎందుకు ఇంత మౌనం వహిస్తోంది ఇండియా? మన వైపు నుంచి మనం ఆలోచిస్తే కనుక ఏం జరగబోతోంది అంటారు? ఇండియా పాత్ర గురించి ఏం మాట్లాడుకోవచ్చు? మంచి ప్రశ్న. అదేంటంటే
ఇప్పుడు మోడీ ఏ చేసినా తప్పే అనేవాడు ఉన్నాడు. మోడీ ఏ చేసినా హై హై నాయక జై జై నాయక నా అవును సంగతి అవును తెలుసు. ఏమంటే అంటే మోడీ అభిమాని కాదు, భారతదేశ ప్రధాని. మన అవును భారతదేశ పాత్ర గురించి మాట్లాడుతున్నాం. ఉమ్, మన్మోహన్ సింగ్ ఉన్న, ఇప్పుడు మోడీ ఉన్న, ఒకనాడు బతికొస్తే మళ్ళీ మనకు జవహర్లాల్ నెహ్రూ ఇచ్చే ఉంటుందని నేను అంటున్నాను. ఉమ్, మన విదేశాంగ విధానం మంచిది, కరెక్ట్ గా ఉన్నది ఇప్పటికి కూడా. ఉమ్, మనం న్యూట్రల్ గా ఉంటే ఎందుకు ఇరాన్ సపోర్ట్ చేస్తలేరని కమ్యూనిస్టులు అడుగుతున్నారు. ఉమ్, కొందరు మోడీ వ్యతిరేకులు కాంగ్రెస్ తో సహా అడుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే ఉమ్, మౌనం కూడా ఒక బాధ్యనే కదా. మనము ఏది పడితే అది మాట్లాడితే అంటే ఇరాన్ కు అనుకూలంగా పోతే ఇజ్రాయెల్ మనకు శత్రువు కదా మనప్పుడు, ఉమ్, కదా. నిజంగా చెప్పాలంటే సహజ మిత్రుడు ఇజ్రాయెల్ మనకు. పాకిస్తాన్ దాడి చేసిన ప్రతిసారి రష్యా ఎట్లా మిత్రుడే కానీ రష్యా కంటే గట్టిగా మనం సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ మనకి. అవును ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మోడీ గారు ఇజ్రాయెల్ పోయేసిన తెల్లారే మొదలైంది, అది కాకతాళీయం. నా ఉద్దేశం అవును ఏంటంటే అట్లాంటి ఇప్పుడు జయశంకర్ గారు విదేశాంగ మంత్రి ఇప్పుడు గల్ఫ్ దేశాలు తిరుగుతున్నాడు. మరి ఉమ్, యుద్ధం ఆపగలని ఎందుకు ఆపలేదంటే ఏం చెప్తాం. ఉమ్, కనుక మన మోడీ అన్నది మన భారత ప్రభుత్వం, భారత కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేస్తున్న పని కరెక్ట్ అంటున్నాను నేనైతే. ఉమ్, ఉమ్, ఇప్పుడున్న దాన్ని పట్టుకొని రేపు ఏమైతుంది ఎట్లా మీరు మౌనం తప్పు కదా. ఇరాన్ సమర్థించాలంటే ఇరాన్ సమర్థిస్తే రేపు పొద్దున మరి ఇరాక్ తో మన ఇజ్రాయెల్ తో మన సంగతి ఏంది. మనం అవును ఇద్దరిని సమాన దూరం పాటిస్తున్నాం. అమెరికాని ఎందుకు హెచ్చరిస్తలేదు, ఒక్క మాట మన భారతదేశం అనొచ్చు కదా. అంటే బ్రిక్స్ దేశాల తప్పకుండా బ్రిక్స్ అధ్యక్షురాలుగా ఇప్పుడు మన భారతదేశం ఉంది. చాలా మంది విమర్శించే వాళ్ళకి సంగతి తెలియదు ఏంటంటే ఇవాళ బ్రిక్స్ దేశాల అధినేతగా మన భారతదేశం ఉన్నది. అవును బ్రిక్స్ దేశాల తరఫున మనం ఖండించినాం అమెరికా చర్య కరెక్ట్ కాదని. మరి ఇంకేమనాలి అంటే ఇప్పుడు తిట్టను పోరా ఫలానా అన్న మాట ఉన్నది. మరి తిట్టను పోరా అని తిట్టినాం కదా, ఇంకంతకనే ఏమనాలి అంటున్నాను. భారతదేశం పాత్ర అవును ఖచ్చితంగా భారతదేశం పాత్ర ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతకంటే మించి ఉంటే తప్పు అంటున్నాను. ఏ సార్ ఒక్క పక్షం సార్ వహించదు. మనం అంటే ఒకటి మన చర్చించవచ్చు భారతదేశమే ఒక విషయం చర్చించవచ్చు చర్చించకూడదు కానీ ఆ రిచ్ కంట్రీస్ అంటే ఆ బెల్ట్ ఏదైతే ఏవేవి మన కువైట్ కానీ ఖతార్ కానీ ఓమన్ కానీ అండ్ ఈ కంట్రీస్ అన్నింటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్, వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఎందుకంటే ఏదో తుంటి మీద కొడితే పళ్ళు రాలే అన్నట్టు మీతో మాట్లాడి నాకు కూడా కొన్ని సామెతలు గుర్తొస్తాయి. అంటే సార్ ఎట్లా అంటే ఇప్పుడు అమెరికాని ఏం చేయలేక అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయలేక వాళ్ళని కొడుతున్నాడు ఇరాన్ వాడు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఒక్క మాట చెప్తా. మన కుటుంబంలో చూడండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు తప్పు చేసి వచ్చాడు. తల్లి ఏం చేస్తుంది, పెద్దవాడిని కొట్టదు, చిన్నవాడిని కొడుతుంది, చెంపదెబ్బ. వాడు సర్దుకుంటాడు కదా, భయపడతాడు ప్లస్ ఆగుతాడు. అవును భయపడతాడు. పెద్దవాడిని భయపడేది, పెద్దవాడిని కొట్టినాక చిన్నవాడు భయపడు, పెద్దవాడిని కొట్టినాక ఇద్దరు భయపడు. కానీ పెద్దవాడిని కొట్టకుండా చిన్నవాడిని కొడితే ఎట్లా. వాళ్ళు అమెరికా మిత్రు దేశాలైన ఈ అయితే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, దుబాయ్ కావాలి వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ అమెరికా స్థావరాలను వాళ్ళ భూమి మీద పెట్టుకున్నారు కదా. అవసరమైతే ఇప్పుడు పక్కన పల్లెలాగానే కదా ఇరాన్ కైతే ఈ మొత్తం దేశాలన్నీ కూడా అమెరికాను కొట్టాలని దూరం, దగ్గరగా ఉన్న అమెరికా మిత్రుల్ని కొడితే వాడు దారికి వస్తారని చెప్పి బాబు మనం రక్షించండి బాబు మహాప్రభు అని దుబాయ్ నుంచి ఒక ధనవంతుడు ఒకటి ఏమన్నా అంటే మీ ఇద్దరిని మేమేందుకు నష్టపోవాలన్నాడు. నేను ఇరాన్ చెప్పాలి, నేను చెప్పి సమాధానం చెప్పిన, అయ్యా దుబాయ్ భూతల స్వర్గం కదా, మీ దగ్గర అమెరికా సైనిక స్థావరాలు ఎందుకు పెట్టుకున్నారు, మీ పాలకులు చేసిన తప్పు మీరు భరించాలి. అందుకనే ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్న సహజ శత్రుత్వంలో మనకు ఈ అమెరికా తలదూర్చడమే తప్పు. తలదూర్చిన అమెరికా ఏదైతుందో ఇప్పుడు మెల్లగా వే అవుట్ ఎట్లా అసలు బయటకి ఎట్లా పోవాలి. ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టిందని కదా, ఎందుకు మొదలు పెట్టామంటే సమాధానం లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం ఎందుకు ముగించాలంటే సమాధానం లేదు. ముగించడానికి కూడా ఇప్పుడు వేగొట్టు మంగళ మాట కూడా గొప్ప కళ. ఏదైనా ముగించడం కూడా పెద్ద కళ అంటున్నాడు. ఆ ముగించేదానికి చేతులు రావడం, అసలు నోటి రావడం లేదు, ఏం చేయాలి కోసం బ్రీతింగ్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఈ 15 రోజుల ఒప్పందం. నేను రోజు కోరింది అదే. షూర్ సార్, మళ్ళీ డిస్కస్ చేద్దామండి, మనకు సమయాభావం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూద్దామండి వాట్ ఎవర్ మీరు చెప్పినట్టుగా ఏం జరగబోతోంది, ఎవరెవరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, అటు అమెరికా కావచ్చు ఇరాన్ కావచ్చు, అలాగే ఆ ఎఫెక్ట్ మనకు ఎంతవరకు పడుతుంది, ఎందుకంటే మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.